నమస్కారం అండి. మా జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మేము ఈ పందుల దొంగతనాలు, ఒక పందులు ప్లస్ వీళ్ళు గొర్రెలు మేకలు ఏవి కనిపించినా దారిలో ఇవన్నీ దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 16 మందిని అరెస్ట్ చేశాము. 10 days బ్యాక్ మనకి ఆదోని 1 town లిమిట్స్లో కూడా 14 పందెలు అంతకంటే ఎక్కువ దొంగతనం చేశారు. అడ్డొచ్చిన వారిపైన ఈ ఎంటీ కూల్ డ్రింక్ బాటిల్స్ తీసుకొని వాళ్ళ మీద వేయడం, కూల్ డ్రింక్ బాటిల్స్తో వాళ్ళ మీద వేస్తే కొట్టడానికి వేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొంచెం వాళ్ళకి దెబ్బలు కూడా తగిలాయి. అందులో ఆ క్రమంలో దొంగతనం చేసి 14 కంటే ఎక్కువ ఉన్నాయి పందులు కూడా దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు. మా దర్యాప్తులో శ్రీరామ్ అండ్ టీమ్ 1 town సిఐ గారి టీం దర్యాప్తులో మనకి మొత్తం 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 25 మంది ఉన్నారు. ఇందులో ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు, ప్రాపర్టీ రిసీవర్స్ ఉన్నారు, ప్లస్ దొంగతనం చేసే వాళ్ళు ఉన్నారు. 3 వాహనాలని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ వద్ద ఉన్న డేంజరస్ వెపన్స్, ఐరన్ రాడ్స్, కత్తులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అడ్డొచ్చిన వారిపైన వీళ్ళు ఎవరైతే వారికి అడ్డొస్తారో అది బొలెరో అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాహనంతో అయినా దూసుకెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేస్తారు, లేదంటే ఎంటీ బాటిల్స్ అయినా వాళ్ళ మీద త్రో చేసి వాళ్ళకి గాయాలు కలగజేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. అడ్డొచ్చిన వారిపైన ఏ రకంగా అయినా వాళ్ళు దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందులో వీళ్ళు చాలా నిష్ణాతులు, అడ్డొస్తే ఏదైనా చేయగలరు. అలాంటి వారిని ఒక 16 మందిని అరెస్ట్ చేశాము. ఇందులో ఇంకా ఒక 25 మంది ఉన్నారు మొత్తం. ఇంకా మిగతా వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాము. వాళ్ళ వద్ద నుండి మనం మొత్తం ఒక 500 దాకా 542 పందులని మేము రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ సుమారు 1,49,33,000 రూపాయలు. ఈ పందులని మెయిన్ మనకి కర్ణాటక స్టేట్లో ఈ మీట్ పర్పస్కి, పోర్క్కి యూస్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ కేవలం ఆదోనిలోనే కాదు, చుట్టుపక్కల పత్తికొండ సబ్ డివిజన్లో కావచ్చు, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజను, తెలంగాణ రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రము, అనంతపూర్ జిల్లా, ఈ అన్ని చుట్టుపక్కల ఎక్కడైతే పందులు రేరింగ్ అనేది జరుగుతుందో అక్కడ నైట్